ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, రైతుల పక్షపాతి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు పెద్దల తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వివేక్ గారు, అదే రకంగా దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం గారు, ఇంకా స్థానిక పార్లమెంటు సభ్యులు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా నా రైతన్నలు, ఆడబిడ్డలు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసిందే, ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏర్పడిన తర్వాత ఒక్క రైతన్నలనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆడబిడ్డల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ ప్రతి ఒక్కళ్ళకి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ఎలా ముందుకు నడుస్తుందో మీకు తెలిసిందే. రైతుల గురించి ఇంతకుముందే తుమ్మల గారు చాలా వివరంగా చెప్పారు. ఈ పామాయిల్ గురించి కూడా చెప్పారు. రైతును రాజు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం ఎన్ని గుంటనక్కలు కారు కోతలు కూసినా, ఎన్ని విషపు ప్రచారాలు చేసినా, ఎంత అధికారం కావాలని దాహంతో, తాపత్రయంతో ఆరోపణలు చేసినా, ప్రజల పక్షపాతాన ప్రజా ప్రభుత్వంగా రైతులకు చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకు చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం అందిస్తుంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా అందిస్తుంది. దాంట్లో భాగమే ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత భూభారత తీసుకొచ్చి భూములున్న ఆసాములకు అనేక సమస్యలు పరిష్కరించాం. సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే గతంలో అమ్ముకొని సాదా అగ్రిమెంట్ ద్వారా అది రెగ్యులైజేషన్ వాళ్ళ కాన్సెంట్ కావాలని ఆపారో దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. అంతేకాదు, ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజా ప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. రేపు వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి, సిద్దిపేటలో పింక్ కలర్ కట్టుకున్న వేసుకున్న నాయకుడు పేదవాడు అయ్యున్నా కూడా తప్పకుండా వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ, మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైన ఫ్యాక్టరీ కట్టాం. దూరం నుంచి చూస్తే దీని విలువ విశేషం కనిపించదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ పెద్దలు నిన్న మొన్న ఆరోపణలు చూశాం. ఈ రోజు వారి పింక్ కలర్ పేపర్ లో కూడా చూశాం. మా టైంలో కట్టిన ఫ్యాక్టరీ అంటారు. అయ్యా మీ టైంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక కాగితాన్ని ఈ రైతుల ముఖాన్ని ఇసిరేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ కట్టాం. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. ఇంకా ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఇంకా తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని సూచిస్తూ మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న రైతులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి రైతన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.